బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముంబైకి మానవ బాంబుల బెదిరింపులు వచ్చాయి. 34 వాహనాల్లో మానవ బాంబులతో 14 మంది పాక్ టెర్రరిస్టులు వచ్చారని చెప్పేసి, అలాగే ముంబైలోకి వచ్చారంటూ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కు మెసేజ్ పంపించారు. పలు ప్రాంతాల్లో 34 మానవ బాంబులతో దాడి చేస్తామని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు. మొత్తం ఏదైతే పేలుల కోసం 400 కిలోల ఆర్డీఎక్స్ని ఉపయోగించనున్నట్లు వెల్లడించారు. భారీ పేలులతో ముంబై సిటీ మొత్తాన్ని కూడా నాశనం చేస్తామని చెప్పి హెచ్చరికలతో ఒక మెసేజ్ అయితే ముంబైకి సంబంధించిన ట్రాఫిక్ కంట్రోల్ రూమ్కి వచ్చింది. పాకిస్తాన్లోని లష్కరే జిహాద్ అనే ఒక సంస్థకు సంబంధించిన ఒక అకౌంట్ నుంచి ఈ బెదిరింపుకు సంబంధించిన మెసేజ్ మెయిల్ కానీ వచ్చినట్టు గుర్తించారు. మొత్తానికైతే బెదిరింపులతోని ప్రస్తుతానికి ముంబై సిటీలో హై అలర్ట్ వాతావరణం నెలకొంది. అన్ని ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. ఒక పక్కన మనం చూసుకుంటే కనుక గణేష్ నిమజ్జనానికి సంబంధించిన సమయం కాబట్టి మరింత అప్రమత్తంగా కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తానికైతే ముంబై సిటీ మొత్తాన్నే లేపేస్తాం, ముంబై సిటీ మొత్తాన్నే నాశనం చేస్తామని చెప్పేసి లష్కరీ జిహాదీ పాకిస్తాన్కి సంబంధించిన ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇది. ఆ టెర్రరిస్ట్ గ్రూప్కి సంబంధించి మెసేజ్ వచ్చింది. మానవ బాంబులతోని ముంబై నగరాన్ని మొత్తాన్ని ధ్వంసం చేస్తాం, నాశనం చేస్తాం. 14 మంది పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చారు ఇక్కడికి. ఆల్రెడీ 400 కిలోల ఆర్డీఎక్స్ని తీసుకొచ్చాం. ఈ సిటీ మొత్తంలో చాలా డిఫరెంట్ జంక్షన్స్లో, కూడలిలో మేము ఈ ఆర్డీఎక్స్ బాంబులను పెట్టి పేల్చేయబోతున్నాం అని చెప్పేసి ఒక మెసేజ్ వచ్చింది. మొత్తానికైతే ముంబై పోలీసులు అయితే ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. దీనికి సంబంధించి ఫుల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి పెట్రిషియా ఉంది, పెట్రిషియాతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. పెట్రిషియా, చెప్పండి, అసలు ముంబై పోలీసులు ఎలాంటి రెస్పాన్స్ తీసుకున్నారు? దీనికి నిజంగానే ఇది సీరియస్గా తీసుకోవాల్సిన విషయమా, లేకపోతే ఇది ఒక ఫేక్ మెసేజ్, ఫేక్ కాల్ అని చెప్పి అనుకోవాలా? ప్రస్తుతం ముంబైలో షేక్ అవుతున్న న్యూస్, ఒకవైపు హ్యూమన్ బాంబ్ అంటూ కూడా బెదిరింపుల మెసేజ్లు, మెయిల్స్ రావడం జరిగింది. దాదాపు పార్క్ టెర్రరిస్ట్ అందరు కూడా 14 మంది వరకు పార్క్ టెర్రరిస్టులు వచ్చారు. అదే కాకుండా 34 వెహికల్స్ వరకు కూడా హ్యూమన్ బాంబ్ అంటే వాళ్ళు స్వయంగా వాళ్ళు సరిపోవడానికి కూడా రెడీగా ఉన్నారంటూ కూడా వార్నింగ్ మెసేజెస్ రావడం జరిగింది. దాదాపు 4 కిలోల వరకు కూడా ఆర్డీఎక్స్ కూడా బ్లాస్ట్ చేయబడుతున్నాయి అంటూ కూడా అనేక సిటీని అంతా కూడా నాశనం చేస్తామంటూ కూడా ఈ థ్రెటనింగ్ మెసేజెస్ అంతా కూడా పార్క్ లో ఉన్న జిహాద్ నుంచి వచ్చిందని కూడా తెలుస్తుంది. ఒకవైపు అదే కాకుండా అనేక థ్రెటనింగ్ మెసేజెస్ రావడంతో ముంబై సిటీ అంతా కూడా ప్రస్తుతం హై అలర్ట్లు ఉంది. అదే కాకుండా గణేష్ నిమజ్జనం కాబట్టి మొత్తం మీద కూడా ఒకవైపు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం, ఇప్పుడు ఈ థ్రెటనింగ్ ముంబై సిటీకి రావడం అనేది కూడా ఒక భయప్రాంతులకు గురయ్యే విషయము. మరోవైపు అదే కాకుండా ఇదంతా కూడా ఫాల్స్ మెసేజ్ ఉండొచ్చు అంటూ కూడా అధికారులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కేవలం ఇదంతా కూడా తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారని కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అదే విషయం ఒకవేళ నిజంగానే ఇటువంటిది ఏదైనా హ్యూమన్ బాంబ్ ఒకవేళ నిజంగానే అటువంటి భారీ బ్లాస్ట్ ట్రై చేస్తే, ఒకవేళ అది నిజంగానే జరిగితే దాదాపు 1 కోటి వరకు జనాలు చనిపోయే అవకాశాలు ఉంటాయి. అదే కాకుండా 10 మిలియన్ వరకు జనాలు చనిపోతారు. ఈ క్రమంలోనే కూడా గణేష్ నిమజ్జనానికి ఎంతైతే బందోబస్తు పెడతారో దానికి ట్రైస్ గా బందోబస్తు పెట్టారని కూడా తెలుస్తుంది. అనేక చోట్ల కూడా ఏదైతే సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయో ఆ సెన్సిటివ్ ఏరియాస్ అంతా కూడా తనిఖీలు చేస్తున్నారు. ప్రత్యేక డాగ్ స్క్వాడ్ తో పాటు అనేక డిపార్ట్మెంట్స్ అంతా కూడా, పోలీస్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా ప్రస్తుతం రంగంలోకి దిగింది. అదే కాకుండా ఇన్వెస్టిగేషన్ ఏదైతే క్రైమ్ బ్రాంచ్, యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ATS కూడా రంగంలోకి దిగింది. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా హై అలర్ట్ లో ఉన్నారు. ప్రస్తుతం ఏదైతే సెన్సేషనల్ గా మారుతుందనే చెప్పొచ్చు. అంటే దాదాపు ఇది ఒకవేళ నిజమై ఉంటే 1 crore జనాలు కూడా చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కడా కూడా అధికారులు నిర్లక్ష్యం వహిస్తలేరు. 14 పాకిస్తాన్ టెర్రరిస్టులు వచ్చారు, దాదాపు 34 వెహికల్స్ వరకు ఉన్నారంటూ కూడా ఈ థ్రెటనింగ్ మెసేజ్ అనేది కూడా ప్రస్తుతం భయప్రాంతులకు గురయ్యేలాగా ఉంది. వాట్సాప్ మెసేజెస్ కంట్రోల్ రూమ్ కంటే ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ రూమ్ కి రావడం జరిగింది. ఇదే వాట్సాప్ మెసేజ్ తో పాటు అనేక సస్పీషియస్ మెసేజెస్ రావడం, అంటే ఎంటైర్ సిటీని అంతా కూడా షేక్ చేస్తామంటే మాస్ బ్లాస్ట్లు చేస్తామంటూ కూడా ఇలా బెదిరింపులకి గురి చేశారు. మల్టిపుల్ ఏజెన్సీస్ అందరు కూడా ఇన్వాల్వ్ అయ్యి కంబైన్ అయ్యి ఆపరేషన్ ని ప్రస్తుతం సెక్యూరిటీ రెస్పాన్స్ ని తీసుకున్నారని కూడా మొత్తం మీద తెలుస్తుంది. కానీ పోలీసులు అధికారులు మాత్రం ఇది ఫాల్స్ మెసేజ్ అయి ఉండొచ్చు, కేవలము తప్పుదోవ పట్టేస్తున్నారంటూ కూడా పోలీసులు చెప్పుకుంటూ వస్తున్నారు.
రైట్ పెట్రిషియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తానికైతే ముంబై నగరానికి మానవ బాంబుల బెదిరింపులు వచ్చాయి. సో పాకిస్తాన్కి సంబంధించిన లష్కర్ ఈ జిహాద్ అని చెప్పేసి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ నుంచి ఈ మెసేజ్లు వచ్చినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే దీంతో ముంబై పోలీసులు అలాగే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ATS వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు. చాలా చోట తనిఖీలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు CCTV ఫుటేజ్ వీటన్నిటి కూడా గమనిస్తున్నారు. ఒక పక్కన మనం చూస్తే కనుక గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మరింత టైట్ సెక్యూరిటీ, టైట్ స్క్రూటినిటీ ఇవన్నీ కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముంబైకి సంబంధించి చాలా ప్లేసెస్లో గణేష్ నిమజ్జనాన్ని చేస్తున్నారు కాబట్టి కొన్ని ఏరియాస్లో భద్రతని వీళ్ళందరూ పటిష్టంగా చేశారు. ఇంకా ఎక్కువ బలాలని కేంద్రానికి సంబంధించిన భద్రతా బలాలను కూడా తీసుకొచ్చి చేసినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం మీదైతే ముంబైకి ఒక థ్రెటనింగ్ మెసేజ్ వచ్చింది. ముంబై నగరాన్ని మేము 400 కిలోల ఆర్డిఎక్స్ని పెట్టి ఆల్మోస్ట్ 34 మంది హ్యూమన్ బాంబ్స్ అంటే మానవ బాంబులతోనే మేము పేల్చేస్తామని చెప్పేసి పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్టులు మొత్తానికైతే ఒక మెసేజెస్ని పంపించడం జరిగింది. మొత్తానికి ప్రస్తుతానికైతే పోలీసులు ఇది ఒక ఫేక్ మెసేజ్ అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు.